రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. మీరు చూస్తున్న రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ మార్కెట్లో గత 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి మందు, కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంటే కొత్త రకాల టెక్నాలజీతో మందులు వచ్చి కొత్త మందులు వచ్చి వాటి మీద మనం దృష్టి పెట్టి ఈ పాత మందును అనే దాన్ని మర్చిపోతున్నాం. ఆ మందు వచ్చేసరికి వేప నూనె. ఈ వేప నూనెలో మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేప నూనెలు ఉన్నాయి. అయితే జనరల్ గా మనం కెమికల్ మందులు చూసుకున్నట్లయితే వాటి మీద 20%, 30% ఈసీ, ఎస్సీ అని రకరకాల ఫార్ములేషన్స్ లో పర్సంటేజ్ వేసి రాసి ఉంటుంది. అదే మన వేప నూనెని ఆ పర్సంటేజ్ లో చూసుకోవడానికి, ఆ టెక్నికల్ లో చూసుకోవడానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే పీపీఎం అనే పాయింట్ లో మెజర్ చేస్తాము. ఆ పీపీఎం మెజర్స్ లో వచ్చేసరికి పీపీఎం అనేది 300 నుంచి స్టార్ట్ అయ్యి 1,00,000 దాకా పీపీఎంస్ ఉంటాయి. అయితే బయట మార్కెట్ లో దొరికే వచ్చేసరికి జనరల్ గా రైతులు వాడే గానీ బయట మార్కెట్ లో మనకి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వచ్చేసరికి 3,000 పీపీఎం, 10,000 పీపీఎం. ఎవరో ఒకళ్ళు రేర్ గా బల్క్ లో వేసిన వాళ్ళు కానీ లేదంటే హైడ్రోఫానిక్స్ లో వాడే వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు ఏంటంటే పెద్ద వాళ్ళు 50,000 పీపీఎం ని 1,00,000 పీపీఎం ని మెజర్ చేస్తారు. ఆ 50,000 పీపీఎం 1,00,000 పీపీఎం ని మెజర్ చేసినప్పుడు ఏంటంటే దాని యొక్క డోస్ ఆఫ్ కంటెంట్ అంటే చాలా తక్కువ ఉంటది. 0.1 ml అలా ఉంటది. అటువంటిది మనం 20 లీటర్ల గన్నుతో స్ప్రే చేసేటప్పుడు అది పాసిబిలిటీ అవ్వదు కాబట్టి 3,000, 5,000, 10,000 పీపీఎం ని ప్రిఫర్ చేస్తా ఉంటాము. అయితే అసలు పీపీఎం అంటే ఏంది? పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని ఇంగ్లీష్ లో చెప్తారు. పార్ట్స్ పర్ మిలియన్ అంటే 1,00,000 పార్టికల్స్ తీసుకున్నట్లయితే, 1,00,000 మందులు కానీ కాంపౌండ్స్ తీసుకున్నట్లయితే మందులో ఉన్న కాంపౌండ్స్ ని అందులో 3,000 పీపీఎం అని రాసిందంటే 3,000 పీపీఎం అంటే 3,000 పార్ట్స్ మందు ఉంటుందని అర్థం. రిమైనింగ్ మొత్తం సాల్వెంట్స్, సాల్యుబుల్స్ ఉంటాయని అర్థం. అదే విధంగా 10,000 తీసుకుంటే సేమ్ అంతే, 10,000. 1,00,000 తీసుకుంటే 1,00,000 అలా ఉంటాయి. అంటే 1,00,000 తీసుకున్నప్పుడు 1 మిలియన్ అంటే 10 లక్షలు అని అర్థం. దాంట్లో 1,00,000 పార్ట్స్ ఉంటాయని అర్థం. రిమైనింగ్ మొత్తం సాల్వెంట్స్, సాల్యుబుల్స్ ఉంటాయని అర్థం. అయితే ఇప్పుడు మనం ఈ వేప నూనె ఎందుకు వాడాలి? ఈ వేప నూనె 100 సంవత్సరాల కిందటి నుంచి ఉన్నదని చెప్తున్నారు. ఇప్పుడు మేము మర్చిపోయాం కదా, దాన్ని ఎందుకు వాడాలి? అయితే రీజన్ ఏంటంటే ఇది జనరల్ గా చూసుకున్నట్లయితే వేప నూనె అనేది డ్యామేజ్ చేసే ప్రతి ఒక్క ఇన్సెక్ట్ గాని, పెస్ట్ గాని, ఫంగల్ గాని, ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏవైతే గుడ్లు పొదుగుతాయో వాటన్ని గుడ్లన్నిటిని డిస్ట్రాయ్ చేయడానికి ఈ వేప నూనె అనేది సహాయపడుతుంది. అయితే మన జనరల్ గా మనం మిరప పొలాల్లో గాని, దానిమ్మ గాని, బత్తాయి గాని, అరటి గాని, బొప్పాయికాయ గాని ఏదైనా పంటలు తీసుకున్నట్లయితే జనరల్ గా మనకి రసం పీల్చే పురుగులు ఉంటాయి, కొరికి నమ్ములు తినే పురుగులు ఉంటాయి. ఇవి మాత్రమే గుడ్లు పొదుగుతాయి. వీటన్నిటిలో ఆ గుడ్డులన్నిటిని ఒకేసారి డిస్ట్రాయ్ చేయడానికి జనరల్ గా ఈ వేప నూనె అనేది వాడుతూ ఉంటారు. అయితే మార్కెట్ లో రకరకాల వేప నూనెలు వచ్చాయి. వచ్చిన తరుణంలో ఒక వేప నూనె ఏంటంటే కాస్ట్ తక్కువ, అంటే 500, 600 అని, ఒక వేప నూనె 2,000 అని, ఒక వేప నూనె 3,000 అని రకరకాలుగా పీపీఎం ని బేస్ చేసుకుని రకరకాల రేట్లు ఉంటాయి. అయితే క్వాలిటీని ఎలా చెక్ చేయాలి, ఆ వేప నూనె మంచి బెటర్ క్వాలిటీ ఉన్నదా లేదా అనేది ఎలా చెక్ చేయాలనేది ఈ రోజు మీకు చూపిస్తున్నాను డెమో రూపంలో. ఫస్ట్ గా మనం గ్లాస్ తీసుకున్నాం, 3,000 పీపీఎం ని మనం ప్రిఫర్ చేశాము. ఇది వచ్చేసరికి కేబీ అనే కంపెనీకి సంబంధించిన వేప నూనె. ఈ గ్లాస్ లో మనం వాటర్ ని డిప్ చేస్తున్నాం. జనరల్ వాటర్ తీసుకున్నాం. వాటర్ లో ఇది వచ్చేసరికి ఒక 3-4 డ్రాప్స్ కొంచెం వేసాము. మీరు రియాక్షన్ చూడండి. సేమ్ మీరు నోక్రాన్ కానీ లేదంటే పాస్మిట్ కానీ నీళ్ళల్లో పోస్తే ఎలాగైతే మందు కంటెంట్ కలిసిపోయిద్దో సేమ్ అలానే కలిసిపోతుంది. అయితే వేప నూనె క్వాలిటీ చెకింగ్ అనేది ఇలా ఉంటుంది. మీరు దీన్ని దగ్గరగా చూడొచ్చు. 1% కూడా దీంట్లో ఆయిల్ కంటెంట్ అనేది లేదు. మీరు క్లారిటీగా చూసుకోండి, 1% కూడా ఆయిల్ కంటెంట్ లేదు. ఇది ఇందులో మేజర్ గా మనం చూసుకోవాల్సింది. ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల జరిగే నష్టాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఒకటి ఫస్ట్ గా మనం గన్నులో పోసినప్పుడు ఏంటంటే ఆ పైపుకి పేరకపోవడం వల్ల అడ్డపట్టం గాని, రెండోది వచ్చేసరికి ఆకు మీద పడ్డప్పుడు ఆయిల్ అంతా ఆకు మీద స్ప్రెడ్ అయిపోయి ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరగనీయకుండా చేసినప్పుడు ఆకు అనేది ముదుగుబారటం, చెత్త అనేది ముదుగుబారటం జరుగుతూ ఉంటది. ఇటువంటి తరుణంలో జనాలందరూ అపోహలో ఏమనుకుంటారంటే వేప నూనె కొడితే ముదుగొస్తుంది, వేప నూనె కొడితే ముదుగొస్తుంది, దాని పెంపు ఉండదు అనుకుంటారు. దీనికి ఏంటంటే సేమ్ దీంట్లో అజాడిరెక్టిన్ అనే కంటెంట్ ఉంటుంది. అది వచ్చేసరికి 0.3% కంటెంట్ ఉంటుంది.
పీపీఎం వచ్చేసరికి ఇది 3000 పీపీఎం. వాడవలసిన డోస్ వచ్చేసరికి ఇది 3000 పీపీఎం 200 ml 1 ఎకరానికి వాడాలి. ఇది వచ్చేసరికి 10,000 పీపీఎం. ఇది వాడవలసిన డోస్ వచ్చేసరికి 125 ml 1 ఎకరానికి. అయితే మీరు చెప్పిన డోస్ కన్నా ఎక్కువ వాడితే ఏం జరుగుతుంది అనే దాని విషయానికి వస్తే, ఎక్కువ డోస్ వాడడం వల్ల మొక్క అనేది ఎక్కువ మాడిపోయి మొత్తం ఎండిపోయినట్టుగా తయారవుతుంది. కానీ బయట దొరికే మార్కెట్ లో దొరికే 600-800 రూపాయల మందులు వచ్చేసరికి 1 లీటర్నే 2 ఎకరాలకు స్ప్రే చేస్తారు. కాబట్టి అలా కాదు, ఇది ఖచ్చితంగా అజాడిరెక్టిన్ అనే టెక్నికల్ తో పీపీఎం లో దీన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అందుకే దీని డోస్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంతో పాటు బయట మార్కెట్ తో పోలిస్తే దీంట్లో మనం చెప్పే గ్యారంటీ ఏంటంటే 1% అంటే 0% కూడా ఆయిల్ అనేది ఉండదు. అసలు కంప్లీట్ టెక్నికల్ ఉంటుంది. మీరు యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు స్ప్రే చేసిన తర్వాత ముదుగు బారటం అనేది కూడా 1 to 0% నథింగ్. అసలు ముదుగు బారటం అనేది కూడా ఉండదు. మంచి గ్రోత్ వస్తుంది. మంచిగా అంటే ఏవైతే అక్కడ ఉన్న పెస్ట్స్ ఉంటాయో వాటన్నిటి గుడ్లన్నీ స్పాయిల్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ఈ టైంలో నేనెందుకు చెప్తున్నానని మీరు అనుకుంటున్నారా? అయితే ముఖ్యంగా నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అనేది ఈ టైంలో ఎక్కువగా ఉన్నది. దానివల్ల 2 రోజుల్లో ఒక్క పురుగు అనేది మినిమం 2000 గుడ్లు పొదుగుతా ఉంటుంది. అలా మల్టిప్లై చేసుకుంటూ పోతే కొన్ని లక్షల కొన్ని కోట్ల పురుగులు తయారవుతున్నాయి. మనం మందులు స్ప్రే చేసినప్పుడు అది కోట్లలో తయారైతే మనం లక్షల్లోనే కంట్రోల్ చేయగలుగుతున్నాం. దానివల్ల డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఎన్ని వేల రూపాయల మందు ఖర్చు పెట్టినా కానీ అది వర్కౌట్ అవటం లేదు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రికమెండేషన్ ప్రకారం, ఐసీఆర్ రికమెండేషన్ ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ వేప నూనె ప్రిఫర్ చేయండి. అది క్వాలిటీ వేప నూనె మార్కెట్ లో ఎక్కడ దొరుకుతుంది, ఏది దొరుకుతుందో చూసుకొని దాన్ని ప్రిఫర్ చేయండి. కేవలం నల్ల తామర పురుకే కాదు, ప్రతి దానికి ఎపిడ్స్ కానీ, జెసిస్ కానీ, మైట్స్ కానీ, వైట్ ఫ్లైస్ కానీ ప్రతి ఒక్క దానికి వేప నూనె అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని కూడా వాడటం అలవాటు చేసుకోండి. నల్ల తామర పురుగు అయితే మీరు ఖచ్చితంగా వాడాల్సిందే, అది తప్పని పరిస్థితి, ఇది నెససరీ కూడా. కాబట్టి ఈ వేప నూనె వాడడం వల్ల ఏంటంటే మీకు తక్కువ ఖర్చులో మంచి రిజల్ట్ ఉంటుంది. ముదుగు బారటం అనేది ఉండదు, ఆయిల్ కంటెంట్ అనేది ఉండదు, కంప్లీట్ గా టెక్నికల్ ఉంటుంది. బయట మార్కెట్ తో దేనితోనైనా దీన్ని కంపారిజన్ చేసుకోవచ్చు. సేమ్ నేను చేసిన డెమో లాగానే మీ దగ్గర గ్లాస్ ఉంటే వాటర్ తీసుకొని మీరు బయట తెచ్చుకున్న ఏ మందున్నా పోసుకోండి. మినిమం తక్కువలో తక్కువ 1 to 2% అయిన ఆయిల్ కంటెంట్ ఉంటుంది. దీంట్లో 0% ఉంటుంది. అది దీని యొక్క స్పెషాలిటీ. డోస్ కూడా చాలా తక్కువ డోస్ వాడవలసి ఉంటుంది. నేను చెప్పిన డోస్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా హైయర్ రిజల్ట్ ఉంటాయి. వేప నూనెలో కూడా మంచి రిజల్ట్ ఉండే వేప నూనెలు ఇవి. ఒకప్పుడు మనం వాడిన వేప నూనెలు గానుగ చెక్క నుంచి తీసి దాని నుంచి వడపోచి కాచి చల్లార్చి అటువంటివి వాడాము. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. టెక్నాలజీ తగ్గట్టే మందులు తీసుకొచ్చారు. సేమ్ మన కెమికల్ మందులు ఎలా అయితే పనిచేస్తాయో సేమ్ వాటితో పాటు కాంపిటీషన్ గా ఈ వేప నూనె కూడా పనిచేస్తుంది. కాబట్టి మీరు నల్ల తామర పురుగుకి ఎటువంటి మందు వాడినా గానీ అందులో దీన్ని మటుకు కలపడం మర్చిపోవద్దు. దానితో పాటు మన బుడ్డోడిని ప్రిఫర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే పూతలో పురుగున్నప్పుడు ఆ మందు అక్కడ దాకా రీచ్ అవ్వాలంటే దానికి మన బుడ్డోడు ఉపయోగపడతాడు. కాబట్టి మన బుడ్డోడిని కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అధిక రిజల్ట్ అనేది మీరు పొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఖచ్చితంగా మీరు పొందుతారు. నేను చెప్పిన కంటెంట్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో అది మీ అందరికీ నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి. దాంతో పాటు మీ తోటి రైతులకి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. అదే విధంగా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. దానితో పాటు దానికన్నా ముందు గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.